మా కొడాలని చాలా రోజులైంది కదా చూసి, నేను కూడా చాలా రోజులైంది చూసి. ఒకప్పుడు ఇరగ తీసేస్తాను, పోడి చేస్తాను, సింపేస్తానని చెప్పేసి అని గుండెలు కనిపించేలాగా బటన్స్ పెట్టుకొని ఇరగ తీసేస్తానని వాడు. ఇలా ఒంట్లో మొత్తం కొవ్వు మొత్తం కరిగిపోయినట్టుంది. చక్కగా చేతులు కట్టుకొని నిదానంగా వచ్చేసాడు. అయిపోయింది సినిమా, అయిపోయింది. నాకు ఇంకేం లేదు. మహా అయితే అరెస్ట్ భయంతోనే ఈ డ్రామాలన్నీ కూడా. కొడాలి నాని ఇంత డ్రామా ఆడుతున్నాడంటే కారణం ఏంటంటే కేవలం అరెస్ట్ భయంతోనే. ఇంకోటి ఏమీ లేదు. రేపు పొద్దున్న అరెస్ట్ చేసినా సరే కోర్టులో బెయిల్ పొందడానికి ఒక సాకు మాట. నిన్న కాక మొన్నానండి నాకు మొత్తం ఇక్కడ కోసేసారు, సీరేసారు, కుట్లు వేసారు, ఇక్కడ అల్లేసారు. ఇందండి ఎక్కువ రోజులు జైల్లో పెడితే నేను పోతాను కాబట్టి దయించి నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అని ఇదొక కొత్త రకమైన డ్రామా. అసలు కనుమరుగైపోయాడు. లెక్క అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో పాలేరుతనం చేస్తూ ఉండాలి. ఈ పాటికి ఆయన బూట్లు తుడుతూ ఉండాలి రోజు కూడా. ఎన్నికల ముందు అలాగే మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు కదా, కుప్పంలో గెలిచినా సరే నేను రాజకీయాలు మానేసి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పాలేరుతనం చేస్తాను, ఆయన బూట్లు నాకుతాను, ఆయన బూట్లు పాలు చేస్తూ ఉంటాను, నాకుతూ ఉంటానని చెప్పేసి అని మాట్లాడిన వ్యక్తి. ఎలా అంటే ఎంతలా విర్రవీగిపోయాడు అంటే అధికార మాదం చూసుకొని. నేను చూడండి, వీళ్ళకి 11 రావడానికి గల కారణాల్లో కొడాలి నాని ఒకడు, వల్లభనేని వంశీ ఒకడు, అలాగే జోగి రమేష్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు మాట్లాడే భాష కావచ్చు, ముఖ్యంగా భాష. మంత్రి హోదాలో ఎవడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా సరే టీవీలో మనం చూడలేం. చిన్నపిల్లలతో నేను చూసుకోవాలి కదా, మా టీవీలో వీళ్ళ ప్రెస్ మీట్ వచ్చిందనుకోండి టీవీలు కట్టేసేవారు, లేదంటే ఛానల్ మార్చేసేవారు. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు జరిగితే కనుక కుటుంబ సమేతంగా ఎవడు అసెంబ్లీ సమావేశాలు చూడాల. మంత్రులు అయింది అసెంబ్లీ కూడా బూతులే మాట్లాడేవారు. విర్రవీగిపోయారు. 151 వచ్చినాయి కదా అని చెప్పి విర్రవీగిపోయారు. ఇవాళ కుక్కల్లా పడి ఉన్నారు. ఒక్కడు నోరు మెదిపితే ఒట్టు, ఒకడు మాట్లాడితే ఒట్టు. మాట్లాడలేరు, ఎందుకంటే వల్లభనేని వంశీ గుర్తుకొచ్చేస్తాడు. ఇక్కడికి వల్లభనేని వంశీ ఏమైందో మనందరికీ తెలిసిందే. రూపురేఖలు మారిపోయినాయి. నెక్స్ట్ నీకు మొన్నే మిస్ అయిపోయావు. నేను ఒక వీడియో కూడా చేశా. మనం మిస్ అయిపోయావు అనవసరంగా. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పైంది, కానీ లేదంటే కనుక మొన్న అయ్యేది నీకో రౌండ్. కొడాలని నువ్వు మళ్ళీ యథావిధిగా రాజకీయాల గురించి స్పష్టంగా మాట్లాడాలని చెప్పేసి అని అప్పట్లో ఏదైతే విరవేగిపోయావో ఆ విధంగా మాట్లాడితే ఒక్కసారి చూడాలని ఉందా. అందరికీ నమస్తే అండి. 5 లక్షల కోసం హర్ష్ కుమార్ గారు ఎంతగా దిగజారిపోయారంటే, నిన్న ఒక వీడియో పెట్టాడు, వర్కౌట్ అవ్వాల. మొన్న ఒక వీడియో పెట్టాడు, వర్కౌట్ అవ్వాల. ఈరోజు ఉదయం 10 రూపాయలు సరిపోవట్లేదు, మనిషికి ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు వేసేయండి, వేసేస్తే నాకు 5 లక్షల రూపాయలు వచ్చేస్తాయి, 5 లక్షలు వచ్చేస్తే నేను కోర్టులో కట్టేస్తాను, మీ అందరి తరపున నేను పోరాడేస్తానని చెప్పేసి అని మాట్లాడాడు. వర్కౌట్ అవ్వాలి. వాళ్ళ పొద్దు నుంచి సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాగైనా సరే దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి అని విశాఖపట్నంకి ఒక పరిశ్రమ వచ్చింది, కాగ్నిజెంట్ అని చెప్పేసి అని ప్రభుత్వం ఆ సంస్థకు భూములు కేటాయించింది. దానిపైన ఏడుపండి. వీళ్ళు ఏడుపు చూడండి. రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వస్తే రాకూడదు, రాష్ట్రంలో ఉన్న యువతకి ఎవరికో కూడా ఉపాధి దొరకకూడదు. ప్రతి దాంట్లోనే అవినీతే. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నారు వినిపిస్తా చూడండి. అర్థమైపోద్ది. కాదు నీ బాబుగాడి ఆస్తులు ఇచ్చారు అక్కడ, నీ బాబుగాడియో. మరి అదే అతి మాటలు అంటే మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. మీ బాబుగాడు అంటే మేము కూడా హర్ష్ కుమారు నీ బాబుగాడి భూమి ఇచ్చామా అన్నీ ఇలా నేను కూడా ఇలాగ అంటాను. మరి అన్న ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎకరా 99 పైసలకో రూపాయికో ఇచ్చారండి, లీజుకి ఇచ్చారు. దానివల్ల రాష్ట్రానికి ఎంతో కొంత ఆదాయం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న చదువుకున్న యువతకి ఉపాధి దొరుకుద్ది కదా. ఆ పరిశ్రమను చూసి ఇంకొన్ని పరిశ్రమలు ముందుకు వస్తాయి. రాష్ట్రంలో కొద్దిగా ఉపాధి దొరికే అవకాశాలు పెరుగుతాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే రాష్ట్రానికి ఇన్కమ్ కూడా పెరుగుతుంది, పరిశ్రమలు కూడా ఎక్కువగా వస్తాయి. కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. పలానా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలకు కానీ పరిశ్రమలకు కానీ కొద్దిగా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు, మనం కూడా ట్రై చేయొచ్చేమో అని చెప్పేసి ట్రై చేస్తారు. వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ రాష్ట్రంలోనే లేదండి, ఏ రాష్ట్రంలోనే లేదు ఇంత దరిద్రంగా. ఏదైనా ఒక పరిశ్రమ వచ్చిందంటే కట్టుకుని మూకుమ్మడికి ఒక పక్క వైసీపీ, ఒక పక్క మీరు. ఏదైనా ఒక పరిశ్రమ వస్తే దానికి భూములు కేటాయిస్తే అందరూ కిట్ప్రోకనా ముడుపులు చెల్లించేసిరా. పైగా మీ బాబుగాడి చుమ్మా లేదు, మీ బాబుగాడిది మేము అనలేమా.
సార్ మనం విమర్శలా చేస్తే ఇలాంటి వ్యక్తిగత విమర్శలు ఉండవు. అబ్బాయి నోరు మీకే ఉందా, మాకు లేదా, మేము మాట్లాడలేమా? మీరు ఒక మాట అంటే 2 మాటలు మనం మాట్లాడలేమా? సార్ ప్రభుత్వ భూమి ఒక పరిశ్రమగా కేటాయించారు, దానివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుంది. లేదు ఇంక భూములు ఎవరికి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినట్టు ఎక్కడికక్కడ అమ్ముకుంటా చేసుకెళ్ళిపోమంటారా? అమ్మేమంటారా? పోనీ తాకట్టు పెట్టుకుంటా ఏం చేసుకుంటావు? మనకి ప్రభుత్వ భూమి ఉంది, పరిశ్రమలు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మరి ఆ పరిశ్రమలు భూములు కేటాయించుకుంటే ఏం చేసుకుంటావు? అమ్మేద్దామా? లేకపోతేనే ఇంక నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా నీలాగా మేము రాష్ట్రాన్ని అడుగు తీసుకెళ్ళిపోతాం అని చెప్పేసి ఒక QR కోడ్ పెట్టి డబ్బులు అడుక్కోవాలా? అంతేనా? సేమ్ నేను పొద్దున్న కూడా చెప్పాను. అందుకే మిమ్మల్ని చూస్తుంటే నాకు బాబు మోహన్ గుర్తుకొస్తాడు ఏదో సినిమాలోనే. నేను కొండను ఎత్తేస్తానని చెప్పేసి అని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలందరినీ పిలిచి మీరు ఒక కొండను తీసుకొచ్చి నా చేతుల మీద పెట్టండి, నేను మోసేస్తాను అంటాడు. మీరు అలాగే 5 లక్షలకు వచ్చింది తిప్పలా. మనకి ఇడిసేస్తే మన బతికి ఈవిడ 5 లక్షలు 10 పైసల రూపాయలు ఇవ్వడా? అని కోట్ల రూపాయలు ఆశలు పెట్టుకుని 5 లక్షల కాడ గీకి బేరలాడతాం మనం. మనకి ఎందుకండి మనం పెద్ద ముద్ర మాటలు మాట్లాడుకోవడం కాకపోతే బాబు లాగి ఎందుకు వెళ్ళిపోవాలి? మనం ఒక మాట అనేస్తే నీ ఎదురు చూడుకుని మనల్ని అంటాడు కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలాగండి? ఎందుకు మాలంటాల చేత అనిపించుకుంటారు? ఇంకొకసారి ఎప్పుడైనా సరే ఏ పరిశ్రమకైనా భూములు కేటాయించినప్పుడు నీ బాబు కొడుదా అన్నారు అనుకో, మేము కూడా హర్ష్ కుమార్ నీ బాబు కొడుదా అంటాను. అనుకుంటా ఉండవు, ఖచ్చితంగా అంటాం. తర్వాత మళ్ళీ కార్డులు తీసుకొచ్చి వాడేమాకంటే చాలా చండాలంగా ఉంటుంది. మీకు ఒక్కరికే రైట్స్ ఉన్నట్టు మాట్లాడద్దు, గుర్తుపెట్టుకోండి బాగా. మరి ఎక్కడ డబ్బులు తీసుకుంటారు అన్నది జగన్ అన్నారు కదా, జగన్ చేసిన పనులన్నీ మీరు రిపీట్ చేస్తా ఉన్నారు బాబాయ్. మీరు లాస్ట్ 5 years లో ఏవి సంపద సృష్టించారు, ఏవి కంపెనీలు తీసుకొచ్చారు? మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు అడగలేదని అడుగుతున్నాం. సుస్సు పోసేసుకున్నాం మనం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కచ్చులూరు బోటు ప్రమాదంలోనే ఎందుకు అలాగే వాగాడు, ఎత్తి లోపల వేసి పడదొబ్బాడు. ఒక 4 నెలలు 5 నెలలు బయటికి రాలా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయేంత వరకు కొంపలోంచి అడిగి బయట పెడితే ఒట్టు, ఎప్పుడైనా మాట్లాడితే ఒట్టు, మళ్ళీ మాట్లాడితే వేసి భయం మనకి చంద్రబాబు నాయుడు గారు అంటే లోకువా, చట్టాలను గౌరవిస్తాడు, మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉందని చెప్పేసి అని గౌరవించి వదిలేస్తూ ఉంటారు. కాబట్టి మనకు స్వేచ్ఛ పెరిగిపోయి ఈ పరుచు పదజాలన్నమాట కదా. నీ గురించి మాట్లాడకూడదు అనుకున్నా, ఫోన్లో ఏం మాట్లాడతామని చెప్పేసి అనుకుంటే మీరు బొంగురు కొని తీసుకొని మీ బాబు కొడుదు, లేదు నీ బాబు కొడుది, నేనే ఇక ఇలాంటి ఎటగారంగా మాట్లాడాలంటే మాది రాజమండ్రి. 4 ఆకులు అంటే మీరు నాకంటే నా పెద్దోళ్ళు కాబట్టి చెప్తున్నా, ఈ ఎటకారంలో మీకంటే 4 ఆకులు ఎక్కువే చదివాం, తక్కువేం కాదు, గుర్తుపెట్టుకోండి బాగా. దయచేసి విమర్శించేటప్పుడు ఆధారాలు ఉంటే, మీకు ఏదైనా దాని గురించి పూర్తి అవగాహన ఉంటే మాట్లాడండి, తప్పనట్లు. నేను రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే ఏడ్చే సైకోగాళ్ళని మిమ్మల్ని చూస్తున్నామండి. ఏ రాష్ట్రంలోనూ కూడా ఉండరు ఎవరు కూడా. ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక పరిశ్రమ వస్తుందంటే దానికి వ్యతిరేకంగా ఒక అవినీతి మనకు అందించేసి రాష్ట్రానికి రాకూడదని చెప్పేసి ఎవరో కోరుకోరండి. ఆ వైసీపీ జగన్మోహన్ రెడ్డి మీకు మీరే తయారు కొంతమంది బెటాలిన. రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం అనుకోలేమో మేమైతే కనుక. నిజంగా మీరు మాట్లాడే మాటలు వింటా ఉంటే రాష్ట్రానికి పట్టిన దరిద్రం అనుకోవాలి మిమ్మల్ని. సరే ఎందుకు అంత ఆక్రోశం అని అడుగుతున్నాం? మనకి ఏమీ తెలీదు, ఏదో ఊరికే మనం మతాన్ని అడ్డం పెట్టుకుని కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకున్నాం. ఏదో చెయ్యండి, మేము కాదనట్లేదుగా, మేము దాని గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదుగా. మరీ ఒక అడుగు ముందుకేసేసి నేను కొడాలని అయిపోదామనో మళ్ళీ ఇంకో రోజు ఎలా తయారైపోదాం అనుకుంటే అట్టకండి. సరే ఎందుకు అంత వ్యక్తిగతంగా వెళ్ళిపోవడం అని అడుగుతున్నా. అదే అంటే నోరు మీ ఒక్కడికేనా? భగవంతుడు అందరికీ నోరు ఇచ్చాడు. వెనకొడుకో సామెత ఉందండి, తాని ఓడు ఉంటే తలని ఓడు ఇంకొకటి ఉంటాడని చెప్పేసి. వాళ్ళ రేపు ఏమైపోయిందంటే